డిఎంకే, ఎస్పీ, ఎంఐఎం లాంటి పార్టీలు. ఈ పార్టీలు మహిళా వ్యతిరేక పార్టీలు. డీలిమిటేషన్ జరిగి మహిళలకు రిజర్వేషన్ వస్తే భారతదేశంలో లోక్సభ స్థానాలు 543 నుంచి 816 వరకు లోక్సభ స్థానాలు పెరిగి అందులో 272 సీట్లు మహిళలకు కేటాయించబోయేటటువంటి ఒక బంగారం లాంటి అవకాశాన్ని ఆ బిల్లుని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెడితే ఆ బిల్లుకు మద్దతు ఇవ్వకుండా ఓటింగ్ జరగకుండా చేసి ఆ బిల్లు అమలు కాకుండా చేసి ఇవాళ మహిళా రిజర్వేషన్లు అమలు కాకుండా చేసి భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అన్యాయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏప్రిల్ 17వ తారీఖు చీకటి రోజు భారతదేశానికి. భారతదేశ చరిత్రలోనే 2026 ఏప్రిల్ 17 అనేటువంటి తేదీ, ఆ తేదీని సువర్ణాక్షరాలతో లిఖించాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం భావిస్తే అదే రోజును చీకటి రోజును చేసి సంబరాలు చేసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మిత్రపక్షాలు పార్లమెంట్లో కూర్చొని నవ్వుతున్నారు, హేళన చేస్తున్నారు. బయటకు వచ్చి మేము నరేంద్ర మోడీ గారిని ఓడించినము, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఓడించినము అని చెప్తున్నారు. కానీ వాళ్ళు ఓడించింది భారతదేశ మహిళల హక్కులను. కాంగ్రెస్ పార్టీ ఓడించింది భారతదేశ మహిళల స్వాతంత్రాన్ని. కాంగ్రెస్ పార్టీ ఓడించింది భారతదేశ మహిళల సాధికారికతను. కాంగ్రెస్ పార్టీ ఓడించింది చట్టసభల్లో మాకు అవకాశం వస్తే, మేము ప్రాతినిధ్యం వహిస్తే మేము మరింత చేరువై ప్రజలకు సేవ చేయగలుగుతామని మహిళలు భావించినటువంటి భావనను, మహిళల సంకల్పాన్ని. మొట్టమొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ మిత్రపక్షాలు ఈ 75 సంవత్సరాల్లో దాదాపు 60 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. 60 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా ఏ ఒక్కనాడు జెన్యూన్గా ఈ బిల్లు పెట్టాలి, మహిళా బిల్లు పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచన లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఏ ఒక్కరోజు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు మొదటి నుంచి 2014 దాకా తానుగా లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టలే. 1996లో మొట్టమొదట మహిళా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఆనాడు దేవేగౌడ గారి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఉండే. 1996లో దేవేగౌడ గారి ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల కొరకు మహిళా బిల్లు ప్రవేశపెట్టినాడు. ఆ రోజు ఆ బిల్లు వీగిపోయింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షంగా ఉన్నది. కానీ మిగిలినటువంటి మిత్రపక్షాలను మద్దతు కూడగట్టేటటువంటి ప్రయత్నం ఏమీ చేయలే. ఎట్లయినా వీగిపోతుంది, మేము అనుకూలమని ఒక మాట చెప్పి పక్కకు తప్పుకుంటే సరిపోతుందని చెప్పింది. ఆ తర్వాత 98లో మళ్ళొక్కసారి బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. దానికంటే 1998 నుంచి 2003 వరకు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు, వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు వాజ్పేయి గారు ఇనిషియేట్ చేసి బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఆనాడు కూడా ఏ ఆర్జేడీ అయితే, ఏ ఎస్పీ అయితే, ఇండైరెక్ట్గా ఏ కాంగ్రెస్ పార్టీ అయితే మహిళలకు వ్యతిరేక పార్టీలో ఆయా పార్టీలే ఆనాడు కూడా మహిళా బిల్లును వ్యతిరేకించి బిల్లు పాస్ కాకుండా చేసినాయి. ఒక దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎవరితోటైతే అంటగాకుండా తిరుగుతుందో, ఎవరినైతే మిత్రపక్షంగా భావిస్తుందో వాళ్ళను వెంట పెట్టుకొని ఇవాళ మహిళా బిల్లు మరొకసారి కాకుండా చేసిందో అటువంటి ఆర్జేడీ ఎంపీ 1998లో సురేంద్ర ప్రకాష్ యాదవ్ డైరెక్ట్గా పార్లమెంట్లో స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి బిల్లు ప్రతులను తీసుకొని ముక్కలు ముక్కలు చేసి ఆనాడు భారతీయ మహిళల ఆకాంక్షలను, భారతీయ మహిళల గౌరవాన్ని విసిరేసినటువంటి ఆర్జేడీ నాయకుడు. అట్లాంటి పరిస్థితిలో అటువంటి ఆర్జేడీతో మిత్రపక్షంగా ఈనాటి వరకు కూడా కొనసాగుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది వాళ్ళకున్నటువంటి చిత్తశుద్ధి. ఐకే గుజరాల్ గారు ప్రవేశపెట్టినాడు, పరిస్థితి అట్లనే ఉన్నది.
తర్వాత 2004 నుంచి 2014 దాకా 10 సంవత్సరాలు యూపీఏ గవర్నమెంట్ ఉన్నది. ఒక మహిళ శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నారు. వారు చైర్పర్సన్గా ఉన్న నాడు రాజ్యసభలో మొదట మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెడితే రాజ్యసభలో పాస్ అయింది బిల్లు. బహుశా వాళ్ళు ఊహించి ఉండరు, రాజ్యసభలో బిల్లు పాస్ అవుతుందని ఊహించి ఉండరు. పెడితే రాజ్యసభలో బిల్లు పాస్ అయితే 2010లో రాజ్యసభలో బిల్లు పాస్ అయిన తర్వాత లెక్కకైతే తెల్లారే లోక్సభలో పెట్టాలి. తెల్లారే లోక్సభలో పెట్టి బిల్లుని పాస్ అయ్యేటట్టు చేసి మహిళలకు రిజర్వేషన్ 2014లో ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయలే. 2010 నుంచి 2014 దాకా 4 సంవత్సరాలు లోక్సభలో కాంగ్రెస్ పార్టీ బిల్లు ఎందుకు ప్రవేశపెట్టలేదు అని మేము అడుగుతున్నాం. 4 సంవత్సరాలు ప్రవేశపెట్టలే. ఇది తెలంగాణ ప్రజలందరూ, భారతీయ మహిళలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకు పెట్టలేదు అంటే పెడితే బిల్లు పాస్ అవుతుంది. వాళ్ళదే ప్రభుత్వం, మిగిలిన పార్టీలు వాళ్ళ మిత్రపక్షాలే. వాళ్ళు రాజ్యసభలో ఆల్రెడీ వాళ్ళు పెట్టినటువంటి బిల్లు పాస్ అయింది. తెల్లారి లోక్సభలో పెడితే కూడా పాస్ అవుతుంది. బిల్లు పాస్ అయితే మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వవలసి వస్తుంది. కాబట్టి ఈ మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అనేటువంటి అంశానికి వ్యతిరేకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ తమ మిత్రపక్షాలు 2010 నుంచి 2014 దాకా మహిళా బిల్లుని లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయకుండా సమయాన్ని జారిపోయేటట్టు చేసినాయి. ఇది కాంగ్రెస్ పార్టీకి మహిళల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి. 2014 తర్వాత మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకవేళ కరోనా రాకుండా ఉండుంటే జనాభా లెక్కలు సెన్సెస్ కూడా ఎప్పుడో అయిపోయేది, డీలిమిటేషను ఇంకో రకంగా అయ్యేది కావచ్చు. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో 2023లో మహిళా బిల్లు ప్రవేశపెట్టినాడు. ఆనాడు మూకుమ్మడిగా మేము సపోర్ట్ చేస్తామని చెప్పిండ్రు. అయితే ఆ రోజు ఉన్నటువంటి యాక్ట్లో ఇవాళ అడుగుతున్నారు, ఆనాడు బిల్లుకి సపోర్ట్ చేసి ఇవాళ డీలిమిటేషన్ జరిగి సీట్ల సంఖ్య పెరిగితే మహిళలకు ఎక్కువ అవకాశం వస్తుంది కాబట్టి ఇవాళ మేము ఈ బిల్లుని అపోజ్ చేస్తున్నాము, మీరు డీలిమిటేషన్కి మహిళా రిజర్వేషన్కి సంబంధం పెట్టకండి అని అంటున్నారు. కానీ నేను ఒక ప్రశ్న సూటిగా కాంగ్రెస్ పార్టీని అడగదలుచుకున్నా, ప్రజలు మహిళలు కూడా కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం ఎట్లా ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి. 2023లో మహిళా బిల్లులో ఏముంది, ఆనాడు చేసినటువంటి చట్టంలో ఏమున్నది, నేను ఒకసారి మీకు చదివినిపిస్తా. ఆ రోజు 334 ఆర్టికల్ ప్రకారం the provisions of the constitution relating to the reservation of seats for women in the House of the People, the Legislative Assembly of a state and the Legislative Assembly of the National Capital Territory of Delhi shall come into effect after an exercise of delimitation is undertaken for this purpose after the relevant figures for the first census taken after commencement of the Constitution. 106th Amendment, 106వ Amendment ప్రకారం Constitution Act 106th Amendment 2023 have been published and shall cause to have effect on the expiration of a period of 15 years from such commencement. ఇది ఆ రోజు చేసినటువంటి చట్టంలో ఉన్నటువంటి అంశం. దాని అర్థం మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని బిల్లు పాస్ అయిన తర్వాత జరుగుతున్నటువంటి సెన్సెస్, దాన్ని ఆధారంగా జరగబోయేటటువంటి డీలిమిటేషన్ జరిగిన తర్వాతనే మహిళలకు